In previous class, we had discussed about basics of JavaScript, how to use JavaScript in HTML, how to define a function within JavaScript. So today class, again basics of JavaScript from variable onwards. And what is JavaScript? What is variable? What is constant? Control statements, data types, loops, like C language or C++ and Java language. ఇవి మీకు ఆల్రెడీ ఫెమిలియర్ అయి ఉండొచ్చండి. ఒకవేళ ఎవరైనా మీరు ఒక లాంగ్వేజ్ ఇప్పటి వరకు డౌట్ ఉంటే కనుక దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకున్న ఫీలింగ్తో నేర్చుకుంటే కనుక మీకు పెర్ఫెక్ట్గా ఒక సీలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపించే కంటెంట్ అంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రీవియస్ క్లాస్లో. జావాస్క్రిప్ట్ ఈజ్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫర్ డిజైనింగ్ వెబ్ అప్లికేషన్స్ by providing dynamic behavior, dynamic functionality for web pages. That is first point. Second point, JavaScript is used to millions of web pages to add functionality, validate forms. Second point, validate forms, email validation, date of birth validation, whether given date is valid or not. ఇటువంటి వ్యాలిడేషన్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు వెబ్ పేజ్ డెవలప్ చేశారండి, అది డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్లో రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క వెబ్ బ్రౌజర్కి ఒక్కొక్క ఫీచర్స్ ఉండొచ్చు. కొన్ని వెబ్ బ్రౌజర్స్లో సపోర్ట్ చేసే ఫీచర్స్ కొన్ని వెబ్ బ్రౌజర్స్లో సపోర్ట్ చేయకపోవచ్చు అండి. ఇప్పుడు మన ఫీచర్ ఆ వెబ్ బ్రౌజర్లో వర్క్ చేయాలా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై ద నేమ్ ఆఫ్ ది బ్రౌజర్, వెర్షన్ ఆఫ్ ది బ్రౌజర్ ఫ్రమ్ JavaScript. After verification of browser name and version of the browser, whether our app or related functionality can be worked under that browser or not అని వెరిఫై చేస్తుందండి. దాని డిటెక్ట్ బ్రౌజర్ చాలా వాల్యుబుల్ ఉంటుంది. మనం ఒకటే కోడ్ బేస్ డెవలప్ చేస్తాం, ఒక కోడే డెవలప్ చేస్తాం, డిఫరెంట్ బ్రౌజర్స్లో రన్ చేయాలి. కొంతమంది ఓల్డ్ బ్రౌజర్స్లో రన్ చేస్తుంటారు, కొంతమంది అడ్వాన్స్డ్ బ్రౌజర్స్లో రన్ చేస్తుంటారండి. ఇప్పుడు ఓల్డ్ బ్రౌజర్స్లో రన్ చేస్తున్నప్పుడు మన యొక్క ఫంక్షనాలిటీ కొన్ని పని చేయకూడదు, ఆటోమేటిక్గా హైడ్ అవ్వాలండి. ఆల్టర్నేటివ్గా వేరే ఫంక్షనాలిటీ ప్రాసెస్ అవ్వాలి. సో ఈ వర్క్ చేయాలంటే కంపల్సరీ మనం ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నాం. ఇంటర్నెట్ ఎడ్జ్ ఉందండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, దాని ఓల్డ్ వెర్షన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేవాళ్ళు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కొన్ని ఫీచర్స్ సపోర్ట్ ఉంటుందండి, ఎడ్జ్లో అయితే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా మన యాప్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేశారనుకోండి, ప్లీజ్ డౌన్లోడ్ ఎడ్జ్ అండ్ యూజ్ మై యాప్ అని డైరెక్ట్గా సజెషన్ ఇవ్వచ్చండి, నోటీస్ ఇవ్వచ్చు. అలా కాకుండా చిన్న వార్నింగ్ ఇస్తామండి, యు ఆర్ యూజింగ్ ఓల్డ్ బ్రౌజర్ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ అవర్ యాప్ మే బి వర్క్డ్ విత్ లిమిటెడ్ ఫంక్షనాలిటీస్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ కంప్లీట్ ఆర్ ఆల్ ఫంక్షనాలిటీ ఆఫ్ మై యాప్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ బ్రౌజర్ అని చిన్న నోటీస్ ఇచ్చి ఆటోమేటిక్గా మన యాప్ వర్క్ అయ్యేటట్లు చేయాలంటే మన బ్రౌజర్స్ ఏంటో తెలియాలి. బ్రౌజర్ డిటెక్షన్ అనేది చాలా వాల్యుబుల్ వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అండి. మీలో కొంతమంది ఆల్రెడీ రియాక్ట్ జేఎస్ అని, టైప్ స్క్రిప్ట్, వెనిలా జావాస్క్రిప్ట్, వెనిలా జావాస్క్రిప్ట్ ఎలా, ఫ్లో వన్ టైప్ ఆఫ్ జావా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఇలా చాలా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయండి. వాళ్ళు కనుక టైప్ స్క్రిప్ట్ కానీ ఈసీఎంఎస్ స్క్రిప్ట్ అంటాం వీటిలన్నిటిని. యూరోపియన్ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ ఈసీఎంఏ
స్టాండర్డ్ ES6 స్టాండర్డ్ అంటే ప్రజెంట్ స్టాండర్డ్. ఆ ECMS6 స్టాండర్డ్ యూజ్ చేస్తే కనుక జావాస్క్రిప్ట్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ అది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. కానీ రైట్‌లో మనం నేర్చుకునేది ఓన్లీ ప్యూర్ జావాస్క్రిప్ట్. ప్యూర్ జావాస్క్రిప్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ బేస్డ్ స్టైల్. ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మీరు జావా నేర్చుకునేటప్పుడో లేదా C++ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నారని ఆబ్జెక్ట్ బేస్డ్‌గా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్‌గాని. ఎలా నేర్చుకుంటారంటే డైనమిక్ బైండింగ్, ఇన్హెరిటెన్స్ 2 ఫీచర్స్ లేకపోతే నేను ఆబ్జెక్ట్ బేస్డ్ అనుకున్నాం. డైనమిక్ బైండింగ్ అండ్ ఇన్హెరిటెన్స్ 2 ఫీచర్స్ కూడా యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని నేర్చుకున్నారని. ఇక్కడ కొద్దిగా చేంజ్ అవుతది. C++ జావా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకునేటప్పుడు ఆబ్జెక్ట్ బేస్డ్ అయినా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయినా క్లాసెస్ కావాలక్కడ. క్లాస్ రిప్రజెంటేషన్. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి జావాస్క్రిప్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ బేస్డ్. నో నీడ్ టు డిఫైన్ ఎనీ క్లాస్. We can define ప్రాపర్టీ టైప్స్. ప్రాపర్టీ టైప్స్ అన్నాడు. అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నామనుకోండి, వీ హావ్ టు డిఫైన్ క్లాసెస్. ఈ క్లాసెస్ సపోర్ట్ చేసే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఇచ్చేటటువంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ECMA ES6 స్టాండర్డ్ జావాస్క్రిప్ట్. మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అవి. మీరు రియాక్ట్ జేఎస్ కానీ, యాంగులర్ జేఎస్ ఆ స్టైల్‌లో మీరు నేర్చుకుంటున్నారనుకోండి, ECMA స్టాండర్డ్ స్క్రిప్ట్ నేర్చుకోవాలి. అంటే ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్‌లో కాకపోయినా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తదండి. ప్యూర్ అంటే మళ్ళీ మారిపోద్ది. ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అది మీరు జావా ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, పైథాన్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీకు తెలిసిన లాంగ్వేజెస్‌లో ఈ 2. అవన్నీ సెకండ్ రమ్. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించట్లేదు అవి. అంటే ఎందుకు పాయింట్ చెప్తున్నానంటే ఎవరైనా రియాక్ట్ చేసి ఆల్రెడీ నేర్చుకుంటుంటే గనక, ఇప్పుడు నేను చెప్పే జావాస్క్రిప్ట్ అనేది స్టాండర్డ్ జావాస్క్రిప్ట్ చెప్తున్నాను కాబట్టి దాన్ని నేను కంపేర్ చేసుకోవద్దు. అది అడ్వాన్స్డ్‌గా వస్తది. ES6 స్టాండర్డ్‌గా వస్తది. అక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టైల్‌లో ఉంటదండి. ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేదంతా ఆబ్జెక్ట్ బేస్డ్ స్టైల్. మళ్ళీ ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే C++, జావా నేర్చుకునేటప్పుడు అక్కడ వేరుగా ఉంటది. ఇక్కడ వేరుగా ఉంటదండి. అక్కడ క్లాస్ బేస్డే. ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే క్లాస్ బేస్డ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ బేస్డ్. So these are all general features. JavaScript is especially designed to add interactivity to HTML to provide dynamic functionality. JavaScript is a client-side scripting language. Client-side scripting language. JavaScript programming is lightweight programming language. JavaScript language is interpreted language. J8 just-in-time compiler అంటారు. ఆటోమేటికల్లీ బ్రౌజర్‌లో రన్ అయిపోతూ ఉంటది. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ నాట్ కంపైల్డ్. బట్ ఇట్ యూజెస్ JIT జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్ ప్రాసెస్. ఇక్కడ కంపైలేషన్ ప్రాసెస్ అంటున్నాం తప్ప కంపైలర్ కాదండి. ఇంటర్ప్రిటర్ వేరు, కంపైలర్ వేరు కాబట్టి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంటది. జావాస్క్రిప్ట్ అనేది జావా ఎనేబుల్డ్ బ్రౌజర్స్ అన్నిట్లో జావాస్క్రిప్ట్ రన్ అవుతది కాబట్టి ఎటువంటి సాఫ్ట్‌వేర్ మనం ఇ ఇన్‌స్టాల్ చేయనవసరం లేదు. పర్చేజ్ చేయనవసరం లేదు. ప్రొప్రైటరీ వెర్షన్స్ ఏవి మెయింటైన్ చేయక్కర్లేదండి. ఆల్మోస్ట్ ఆల్ browsers internally supports JavaScript interpretation in terms of JIT. కానీ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ పాయింట్ అది. మనకి జావాస్క్రిప్ట్ వాడు ఫస్ట్ జావా కనిపిస్తుందండి. జావా వాస్ డెవలప్డ్ బై సన్ మైక్రోసిస్టమ్స్ అని అందరికి తెలుసు. బట్ జావాస్క్రిప్ట్ వాస్ డెవలప్డ్ బై నెట్స్కేప్ కమ్యూనికేషన్స్ ఇన్కార్పొరేషన్. నెట్స్కేప్ కమ్యూనికేషన్స్ కంపెనీ. నెట్స్కేప్ నావిగేటర్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ బ్రౌజర్ వన్స్ అపాన్ ఎ టైమ్. నెట్స్కేప్ నావిగేటర్.
నెట్స్కేప్ కమ్యూనికేషన్స్ అనే కంపెనీ జావాస్క్రిప్ట్ ఫస్ట్ డెవలప్ చేసింది. హిస్టరీ ఒక్కసారి చెప్పుంటే నెట్స్కేప్ నావిగేటర్ ఈజ్ ఎస్పెషల్లీ యూజ్డ్ అండ్ ప్రాసెస్డ్ బై ది జావాస్క్రిప్ట్. మైక్రోసాఫ్ట్ విండోస్ వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ విండోస్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ని ఫ్రీగా విండోస్‌లో ఇంక్లూడ్ చేస్తారు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజరే కదా! అది విండోస్‌లో ఫ్రీగా విండోస్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ని ఫ్రీగా వాళ్ళకిచ్చేసారండి. అప్పుడు నెట్స్కేప్ నావిగేటర్ బ్రౌజర్ ఆ కరెస్పాండింగ్ కంపెనీ కూడా డ్రాస్టిక్‌గా కొలాప్స్ అయిపోయింది. సో, జావా అనేది సన్ మైక్రో సిస్టమ్స్, జావాస్క్రిప్ట్ అనేది నెట్స్కేప్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇవన్నీ ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినటువంటిదండి. సో, ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు మీరు వేరియబుల్ దగ్గర స్టార్ట్ చేస్తారండి. వేరియబుల్. So what is variable? Variable is a named memory location which contains a value. The value can be changed during execution of the program. That is variable. జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్ మనం 3 విధాలుగా డిఫైన్ చేయొచ్చండి. ఒకటి జెనరిక్. సెకండ్ వన్ ఈస్ విత్ వేర్ కీవర్డ్. అండ్ థర్డ్ వన్ ఈస్ విత్ లెట్ కీవర్డ్. లెట్ కీవర్డ్, వేర్ కీవర్డ్, without any keyword. You can directly use that variable and assign a value. Where, let, and without keyword. ఈ లెట్ అనేది ES6లో స్టాండర్డ్ అది. ES6 జావాస్క్రిప్ట్ సంబంధించి లెట్ కీవర్డ్ ఉంటుంది. బట్ మనం ఎక్కువగా వేర్ కానీ ఏ వేరియబుల్ కానీ యూజ్ చేయకుండా ఉంటామండి. మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తానండి. అంటే దీంట్లో టైప్ చేస్తున్నానండి. దాని డిఫరెన్స్ అండి. స్క్రిప్ట్. ఎగ్జాంపుల్ మనకు ఒక వేరియబుల్ కావాలండి. A = 10. A = 10. That is one type of style of declaring variable. Or A = 10. Another style. Or let A = 10 and minus or something. సో డైరెక్ట్‌లీ వేరియబుల్ తీసుకోవచ్చు. వేర్ కీవర్డ్ ద్వారా తీసుకోవచ్చు. లెట్ కీవర్డ్ ద్వారా కూడా వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చండి. ఈ లెట్ కీవర్డ్ అని ES6 స్టాండర్డ్ ఇది తీసాను ప్రెజెంట్. యూ కెన్ డిక్లేర్ వేరియబుల్ లైక్ దిస్ అండ్ దిస్. మామూలు ప్రోగ్రామింగ్ రాసినప్పుడు రెండిట్లకి మనం ఏదైనా వాడేసుకుంటాం. కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. A = 10 వేర్ A = 10 డిఫరెన్స్ ఏంటని. ఒకవేళ మీరు జావాస్క్రిప్ట్ అనేది కూడా ఒక ఇంటర్వ్యూలో మీ రెజ్యూమ్‌లో పెట్టుకుంటే గనక. మనం ఏ వేరియబుల్ తీసుకున్నా ఆ వేరియబుల్ విండో ఆబ్జెక్ట్ బౌండ్ అవుతుందండి ఫస్ట్. window.a మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్న ప్రీవియస్ క్లాస్‌లో డాక్యుమెంట్ డాట్ అని ఇచ్చాను. డాక్యుమెంట్ ఈజ్ ఆల్సో ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని వాడాము. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ దట్ కరస్పాండింగ్ కంట్రోల్ మేబీ టెక్స్ట్ బాక్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రోల్. Similarly, if any variable is declared, that variable is absolutely associated with window object. window.a. మరి ఓన్లీ ఏ అని ఇస్తున్నామండి.
window.a ఈక్వల్ టు 10 ఉన్నట్టు లెక్క. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ మీరు ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. మళ్ళీ ఎక్కడైనా లోకల్ స్కోప్ పెట్టి ఇలా పెట్టి ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చారు అనుకోండి. అదేవిధంగా వేర్ బి ఈక్వల్ టు 30 ఇలా తీసుకున్నాం. ఈ లోకల్ స్కోప్ పెట్టి వేర్ అగైన్ బి ఈక్వల్ టు 50 అని ఇస్తున్నాను. స్కోప్ అంటాం. ఒక బ్లాక్ డిఫైన్ చేసుకున్నాం మనం. స్కిప్ ఏ ఈక్వల్ టు 10 and where b equal to 30. Again, a equal to 20 within block and where b equal to 50. ఇప్పుడు a equal to 10 అన్నాను. ఇక్కడ a equal to 20 అని తీసుకుంటున్నాం. ఇక్కడ మీకు స్కోప్ తెలియాలని బ్లాక్ స్కోప్ అంటాం. బ్లాక్ స్కోప్ సరే తీరింది. డబ్బులు అవసరం ఫ్రీయేనా? స్క్రిప్ట్ దగ్గర మీరు వేర్ ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నారండి. ఓన్లీ డిక్లరేషన్ వితౌట్ ఇనిషియలైజేషన్. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు వెల్కమ్ ఇచ్చుకున్నారు. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ డాట్ రైట్ మన అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి ఎలర్ట్ యూజ్ చేయొచ్చాను. ఎలర్ట్ డైలాగ్ బాక్స్, ఎలర్ట్ ఫంక్షన్, or we can directly assign into a paragraph tag or text box. In case of paragraph tag, inner HTML వాడాం. అదే టెక్స్ట్ బాక్స్లో అయితే డాట్ వాల్యూ ప్రాపర్టీ వాడేవాడు. మన దగ్గర పారాగ్రాఫ్ కానీ టెక్స్ట్ బాక్సెస్ కానీ ఇలా కంట్రోల్స్ ఏమీ లేవనుకోండి, అప్పుడు మనకు వచ్చి అవుట్పుట్ డైరెక్ట్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం కోసం థర్డ్ అప్రోచ్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఫంక్షన్. డాక్యుమెంట్ రైట్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఏ వేరియబుల్. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బిఆర్ బ్రేక్ లైన్. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ నేమ్ సేమ్ వేరియబుల్ అండి. పైన ఉన్నటువంటి వేరియబుల్ వెల్కమ్ అని పెట్టుకున్నాం, ప్రింట్ చేస్తామండి. ఇప్పుడు XYZ అని చేంజ్ చేస్తాం. చేంజ్ చేసినటువంటి వాల్యూని ఫస్ట్ నేమ్లోకి రీరైట్ అయిపోతుందండి, రీఅసైన్ అయింది. అగైన్ డాక్యుమెంట్ రైట్ డాట్ ఫస్ట్ నేమ్ డిస్ప్లే చేస్తాం. ఇది నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ ఏమి మనం బ్లాక్ అప్లై చేయలేదు, స్కోప్ అప్లై చేయలేదండి. కానీ మనకు కొన్ని చోట్ల స్కోప్ ఉంటుంది. స్కోప్ ఉన్నప్పుడు సేమ్ వేరియబుల్ అవుట్ సైడ్ వేరియబుల్ అదే వేరియబుల్ మళ్ళీ లోకల్ డిక్లేర్ చేసాం అనుకోండి, దాని యొక్క స్కోప్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది మీరు తర్వాత చూద్దరు కదా. ఇప్పుడు ముందుకి మామూలుగా వేరియబుల్ తోటి ముందుకెళ్ళి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆవిడ బ్యాక్ వస్తుంది. వేరియబుల్ ఈజ్ a named memory location which contains a value. The value can be changed during execution of the program. Generally, in JavaScript, variables can be declared by using var keyword. Sometimes var keyword is optional. No need to give var keyword if the complete code is defined in a single block of code without subblocks. అది మీకు ఫర్ లూప్ల దగ్గర చూపిస్తానండి. సబ్ బ్లాక్ అనేది. ఇప్పుడు డైరెక్ట్గా ఇది వేరియబుల్ అని. ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది, CYNST. సిలో యూజ్ చేసినటువంటి కాన్స్టెంట్ మీకు తెలిసిందండి. కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో ఐడెంటిఫైయర్ విచ్ కంటైన్స్ ఏ వాల్యూ. ద వాల్యూ కెనాట్ బి చేంజ్డ్ వన్స్ అసైన్డ్. కీవర్డ్ ఈజ్ CYNST. ఇదే ప్లేస్లో మీరు వేర్ ప్లేస్లో CYNST అని ఇస్తారండి. CYNST పై వాల్యూ, మ్యాథమెటిక్స్ పై వాల్యూ ఈక్వల్ టు 3.14 to something. But constant requirement, the value must be assigned. The identifier must be initialized with some value. అది వేరియబుల్ అయితే నల్ వాల్యూ ఉంటుందని మనం ఇనిషియలైజ్ చేయకపోతే కనుక. సో జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే వేర్ కీవర్డ్ వాడుకుంటాం. కాన్స్టెంట్ డిక్లేర్ చేయాలంటే CYNST. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. CYNST వేర్.
చూడండి ఇక్కడ చూడండి. x = 5 and car name =Scorpio. The same effect as where x = 5 and where car name Scorpio. రెండు ఒకలాగా ఉంటాయండి. డిఫరెన్స్ ఎక్కడంటే స్కోప్‌లో డిఫరెన్స్ కనిపిస్తది. నార్మల్‌గా మనం సింపుల్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మాత్రం డిఫరెన్స్ ఉండదు. స్కోప్‌ని డిఫైన్ చేసినప్పుడు డిఫరెన్స్ కనిపిస్తది. చూడండి ఇక్కడ. ఇక్కడ వేర్ x = 5 అన్నాను. అగైన్ వేర్ x అని చెప్పి అదే వేరియబుల్ మీరు మళ్ళీ డిక్లేర్ చేశారు. If you redeclare a JavaScript variable, it will not lose its original value. X ఆల్రెడీ డిక్లేర్ చేసాం. 5 స్టోర్ చేసాం. మళ్ళీ అదే x మళ్ళీ డిక్లేర్ చేసాం. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ 5 వాల్యూయే మనకి రిటైన్ అవుతుందండి. అదే వేర్ తీసేసారనుకోండి. వేర్ తీసేసారు. x = 5 అన్నారు. అగైన్ x = 10 అన్నాం అనుకోండి. ఇప్పుడు 5 పోయి 10 వాల్యూ స్టోర్ అవుతది. The conclusion చూడండి. After execution of the statement, the variable x is still have value of 5. The value of x is not reset when you redeclare it by using var keyword. దీన్ని రివర్స్‌లో ఉండాలి వితౌట్ var keyword. అది మనం ఎక్కడ డిఫైన్ చేసినా సరేనండి. జనరల్ దాన్ని బ్లాక్ స్కోప్ అని అనుకుంటాం. బ్లాక్ స్కోప్. సో 2 అప్రోచెస్‌లో ఏ అప్రోచ్ మంచిదంటే ఒక వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేసి అదే వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేసినా, రీడిక్లేర్ చేసినా ఆల్రెడీ డిక్లేర్ చేసినటువంటి మెమరీ లొకేషనే రిఫర్ చేయాలి. ఆల్రెడీ డిఫైన్ చేసిన మెమరీ లొకేషనే రిఫర్ చేయాలి. అప్పుడు var అండి. ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసి అదే వేరియబుల్ మళ్ళీ ఇంకోసారి డిక్లేర్ చేసి వేరే వాల్యూ ఇస్తే అది వేరు, ఇది వేరు కింద ట్రీట్ చేయాలనుకున్నప్పుడు var కీవర్డ్ ఇవ్వండి. ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్‌లో ఎక్స్టర్న్ అని కీవర్డ్ విన్నారండి. ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాసెస్ ఎక్స్టర్న్ ఎవరికి గుర్తొస్తదండి. స్టాటిక్, రిజిస్టర్, ఆటో, ఎక్స్టర్న్. Main purpose of extern, once a variable is declared, if you want to redeclare it in any function, instead of creating a new memory location for that variable, it refers global memory location. ఎక్కడో ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసామండి. వాల్యూ 10 అని పెట్టుకున్నాం. x = 10 ఎక్స్టర్న్ అని పెట్టి ఎక్స్టర్న్ వేరియబుల్ అని గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్ దగ్గర ఎక్స్టర్న్ ఐఎన్‌టి మళ్ళీ x అని ఇచ్చామండి. ఎక్స్టర్న్ ఐఎన్‌టి x. ఇప్పుడు x అనే మెమరీ లొకేషన్ ఆల్రెడీ ఉందో లేదో ముందు చూసుకుంటదండి. గ్లోబల్‌గా ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంది కాబట్టి సెపరేట్‌గా మెమరీ అలొకేట్ కాదు. ఆ గ్లోబల్‌గా డిఫైన్ చేసిన మెమరీ లొకేషన్‌ని పాయింట్ చేసి రిఫర్ చేసుకుంటది. అదే మీరు ఎక్స్టర్న్ అని కీవర్డ్ తీసేసారనుకోండి, ఆటోమేటికల్లీ ఏ న్యూ మెమరీ లొకేషన్ క్యాన్ బి క్రియేటెడ్ ఫర్ దట్ x వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైయర్ వితిన్ దట్ స్కోప్, వితిన్ దట్ ఫంక్షన్, వితిన్ దట్ బ్లాక్. సో ఆ బ్లాక్ వరకు ఈ xలో ఉన్న కొత్త వాల్యూ వస్తదండి. ఆ బ్లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్లోబల్‌గా డిక్లేర్ చేసినటువంటి x యాక్సెస్ అవుతది. అది సిలో ఎక్స్టర్న్ అని. అదే మీరు సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటే గనుక స్కోప్ రిజర్వేషన్ ఆపరేటర్ అని విన్నారండి. స్కోప్ రిజర్వేషన్. ఈస్ టు ఆపరేషన్ అంటాం. కోలన్ టైప్ చేసేవాళ్ళం. ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటదండి. దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్. సో మనం జావాస్క్రిప్ట్‌లో వేర్ కీవర్డ్‌తో కానీ, లెట్ కీవర్డ్‌తో కానీ డిక్లేర్ చేసుకుంటాం. లెట్ కీవర్డ్ అనేది అడ్వాన్స్‌డ్ కాబట్టి అది చెప్పట్లేదు. ప్రెజెంట్ ఆల్ వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ బై యూజింగ్ వేర్ కీవర్డ్.
ముందనుకున్నాం జెనరిక్ డేటా. JavaScript maintains generic data. No need to specify particular data type at the time of declaring variable, at the time of assigning a value to a particular memory location or identifier. Generic x equal to 10 అన్నారండి, 10 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో మళ్ళీ x ఈక్వల్ టు వెల్కమ్ అని అనుకోండి, స్ట్రింగ్ స్టోర్ అయిపోద్ది. థర్డ్ స్టెప్లో x ఈక్వల్ టు 10.25 అన్నాను, మళ్ళీ ఫ్లోట్ వాల్యూ స్టోర్ అయిపోతుంది. సో స్పెసిఫిక్ డేటా టైప్ అంటూ కాకుండా జెనరిక్ డేటా టైప్ కాన్సెప్ట్ అనేది జావాస్క్రిప్ట్. బట్ జనరల్గా అదైనా మనం ప్రాసెసింగ్ చేసేటటువంటి డేటా టైప్స్ న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి, నంబర్స్, స్ట్రింగ్స్ వాల్యూస్ ప్రాసెస్ చేస్తుంటాం, ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ డేటాని ప్రాసెస్ చేస్తుంటాం, నల్ వాల్యూని ప్రాసెస్ చేస్తుంటాం, అన్డిఫైన్డ్ అనేది కూడా ఒక టైప్ కింద మనకి ఐడెంటిఫై చేస్తామండి. జావాస్క్రిప్ట్లో ఎక్కడైనా వాల్యూ లేకపోతే కనుక నల్, టైప్ మిస్ మ్యాచ్ అయింది అనుకోండి అన్డిఫైన్డ్ అంటాం. ఇలా అన్డిఫైన్డ్, నల్, బూలియన్, స్ట్రింగ్ డేటా అండ్ న్యూమరిక్ డేటా, నంబర్స్ రిలేటెడ్ డేటా, ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డేటాని ఎక్కువగా జావాస్క్రిప్ట్లో ప్రాసెస్ చేస్తాం. అఫ్కోర్స్ సిలో, C++ అన్ని ఇవే ఉంటాయండి, కాకపోతే అక్కడ స్పెసిఫిక్ చెప్పేస్తాం. నంబర్స్ అన్నాం, నంబర్స్ మేబీ ఇంటిజర్స్, నంబర్స్ మేబీ ఫ్లోట్. Strings unknown. String may be single character, that is character. String may be more than one characters, must be enclosed by double quotes, and it distinguish చేస్తూ ఉంటాం. సింగిల్ క్యారెక్టర్, వన్ ఆర్ మోర్ క్యారెక్టర్స్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్, స్ట్రింగ్. కానీ అటువంటి కేటగరైజేషన్ ఇక్కడ ఉండదండి. మేబీ ఇంటిజర్, మేబీ ఫ్లోట్ వాల్యూ, దట్ ఈస్ నంబర్. మేబీ a character, maybe more than one character, that is string. True or false. Non-zero value indicates true. Zero value indicates false. బాగా గుర్తుపెట్టుకోవడం. Non-zero value indicates true. Zero value indicates false. ఇప్పుడు మీరు ఇఫ్ అనే కండిషన్ రాస్తూ ఇఫ్ బ్రాకెట్లో 0 ఇచ్చారనుకోండి ఫాల్స్. ఇఫ్ బ్రాకెట్లో -1 ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఇఫ్ 1 అన్నారండి, ట్రూ అయినట్టు. ఇఫ్ 1 ట్రూ అంటే కండిషన్ ఉండాలని లేదండి. 0 ఉందనుకోండి ఫాల్స్. అది మనం జావాస్క్రిప్ట్లో అయితే కీవర్డ్స్ కూడా యూజ్ చేసుకుంటాం, ట్రూ ఆర్ ఫాల్స్. ఎనీ నాన్ జీరో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, జీరో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఆపరేటర్స్ సి కానీ జావాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఎక్కువగా 95% ఆపరేటర్స్ అని అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమి తేడా ఉన్నవండి దాని గురించి నేను ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు ఇంటూ ఈక్వల్ టు అండ్ సో ఆన్. కానీ ఇక్కడ ప్లస్ అనేది ఎడిషన్కి కాకుండా ఫస్ట్ ప్రయారిటీ దేని కంకాటినేషన్కి వెళ్తుంది అనుకున్నాం. స్పెసిఫిక్ డేటా టైప్స్ ఇచ్చామనుకోండి యాడ్ చేస్తుంది, లేకపోతే కంకాటినేట్ చేస్తుంది. స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయడం కోసం జావాస్క్రిప్ట్లో కూడా ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ క్లాస్లో చూసారండి కంకాటినేషన్ పర్పస్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని. దీంట్లో ఈ ఐడెంటికల్ ఆపరేటర్ కూడా మీకు చెప్పానండి ఆల్రెడీ చూపించాను. ఇది ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కంపారిజన్కి. వాల్యూ ఈక్వల్ అవ్వాలి, టైప్ ఈక్వల్ అవ్వాలి. అలాగే మన క్లాస్లో చూపించాను, మళ్ళీ ఒకసారి చూడండి. చాలా వాల్యూ చాలా ఇంపార్టెంట్ అండి. ట్రిపుల్ ఆడుతుంది, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, నార్మల్ కంపారిజన్ ఆపరేటర్ డబుల్ ఈక్వల్ టు, ఐడెంటిటీ ఆపరేటర్ ట్రిపుల్ ఈక్వల్ టు.
A equal to 5 ఇచ్చారండి. B equal to 5 ఇచ్చారండి. A double equal to 5. నేను అనేది ఏంటంటే పైసలు ఇప్పుడైనా కొంచెం ఇది చేసుకోండి. సెకండ్ ఏంటంటే True. ఈ థీసిస్ మీరు సఫిషియెంట్లీ డేట్ ఇచ్చారు అంటే కంపల్సరీ ఎవ్రీబడి షుడ్ ఫాలో ద డేట్. B equal to తర్వాత రోజు ఇస్తాను. B equal to double. A triple equal to B is also true. Here this one. In this example, A double equal to B. That is a true. A triple equal to B. That is false. The first value is integer number type. Second value is string type. సో మీరు ఇక్కడ యూజ్ చేస్తే కనుక వాల్యూ మ్యాచ్ అవ్వాలి, టైప్ మ్యాచ్ అవ్వాలండి. ఇక్కడ వాల్యూ మ్యాచ్ అయింది కానీ టైప్ మ్యాచ్ అవ్వలేదు. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి డబుల్ ఈక్వల్ టు ఓన్లీ వాల్యూస్ వస్తుందండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా టైప్ కరెస్పాండింగ్ వాల్యూ అనేది 5 ఉందా లేదా చూస్తుంది కాబట్టి ఇది ట్రూ అవుతుంది, ఇది ఫాల్స్ అండి. అదొక ఆపరేటర్ డిఫరెన్స్ ఉంటుందండి సీకి జావా స్క్రిప్ట్. మిగిలిన ఆపరేటర్స్ అన్ని ఈక్వల్. 10 లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ ఈక్వల్. కండిషనల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ కాల్ యూజ్ చేసుకుంటారు. కండిషనల్ ఆపరేటర్ ఫస్ట్ కండిషన్ ఉంటుంది. కండిషన్ ట్రూ, then this value 1 is evaluated. If condition false, value 2 is evaluated. There are 3 operands on the ternary and first operand, second operand, and third operand. Ternary. Binary, only 2 operands. Unary, single operand. 6,000 An operator takes place before or after an operand, that is unary operand. An operator takes place between 2 operands, that is binary operator. Operator takes place between 2 pairs of 3 operands. 2 pairs of 3 operands. Question mark operator కండిషన్ కానీ ఆపరెంట్ 2కి ప్లేస్ అయి ఉంటుంది మధ్యలో. కాల్ ఆపరేటర్ ఉంటుంది. ఆపరెంట్ 2 ఆపరెంట్ 3 మధ్యలో ఉంటుంది. అంటే టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. ఇవి సిలో నేర్చుకున్నది అయ్యి ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విజిటర్ ఈక్వల్ టు yes, then followed by executive statement, dear president. Otherwise, executive statement, dear. The value is assigned to greeting word. Greeting అనే స్ట్రింగ్ లోకి 2 వాల్యూస్ లేదా ఒక వాల్యూ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కండిషనల్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ స్టేట్మెంట్, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఈక్వల్ టు C language. If statement, if else statement, else if ladder statement, nested if statement, switch case statement, all statements are equal. Syntax also similar. No change at all. The first simple if statement. If condition is true, then execute true block of statements within block of code. If else, another syntax, if condition is true, perform true block of code, otherwise false block of code. If A greater than B, then biggest number is A, otherwise biggest number is B. If else block. Else if ladder, if else if ladder and down. In if else if ladder, if first condition is true, and true block of statements can be executed, and remaining all conditions can be skipped from the processing. Right. So if first condition is false, then only evaluate second condition. If second condition is also false, go to test the third condition, and so on. If all conditions are false in else if ladder,
the final else block can be executed. That means if any one condition is true among several conditions or options, the corresponding choice can be executed and all remaining choices can be skipped from the processing. That is the main concept of else if ladder. So condition 1, create block of code for condition 1. Else if ladder, if first condition is false, then evaluate second condition and execute this code. Second condition is also false. Go to test third condition. Here, no third condition. If first, second conditions are false, then directly execute else part of the else if ladder. సో ఈ ఎల్స్ పార్ట్లో మనం ఏ స్టేట్మెంట్స్ అయితే పెట్టామో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే డే నెంబర్ మీరు 1 అని ఇచ్చారు, సండే ప్రింట్ చేయాలి. 2 ఇస్తే మండే ప్రింట్ చేయాలి. అలా 6 ఇస్తే సాటర్డే ప్రింట్ అవ్వాలి. 7 ఇస్తే సాటర్డే ప్రింట్ అవ్వాలని. మోర్ దాన్ 7 ఇచ్చారని దెన్ డిస్ప్లే ఇన్వాలిడ్ ఇన్పుట్ టెస్ట్ వన్స్ అగైన్ అని చెప్పి ఒక ఆప్షన్ ప్రింట్ అవ్వాలి. దానికోసం మనం డిఫాల్ట్ అని స్విచ్ కేసులో వాడేవారండి. అది ఇక్కడ ఫైనల్ ఎల్స్లో పెట్టుకుంటాం. ఫైనల్ ఎల్స్ బ్లాక్ ఎగ్జాక్ట్లీ 2 చాయిసెస్ నుంచి ఒక చాయిస్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇఫ్ ఎల్స్ వాడుతూ ఉంటాం. మోర్ దాన్ 2 చాయిసెస్ నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఎల్స్ ఇఫ్ ladder వాడుకోవాలి. మోర్ దాన్ 2 చాయిసెస్, select only one option or choice, then select else if ladder syntax to design our logic. Same syntax, switch case, switch some variable. Case 1, set of statements must be terminated by break statement. Case 2, break statement. Case 3, and so on. Final is default. else if ladder అయితే మనకి else ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా డిఫాల్ట్ బ్లాక్ పెట్టుకుంటాం. ఆల్ చాయిసెస్ ఫెయిల్. బట్ ఇంటర్వ్యూలో పాయింట్ అడుగుతారు the difference between else if ladder and switch case statements. In else if ladder, absolutely only one block of code can be executed. One choice of selection can be performed. In else if ladder also, each block contains its corresponding break statement. Only one choice of code can be selected. If a break statement is omitted, a break statement is not given, the consecutive next block of code also can be executed. That means in switch case statements, you can select one or more options. You can select one or more choices if break statements not given. స్విచ్ కేసులో మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే కనుక దానికి కింద ఉన్నటువంటి చాయిస్ కూడా రన్ అయిపోయి అప్పుడు బ్రేక్ అయితే కనుక ఆ చాయిస్ టెర్మినేట్ అవుతుంది. అక్కడ కూడా బ్రేక్ ఇవ్వకపోతే దాని కింద ఉన్నటువంటి ఇంకో ఆప్షన్ కూడా రన్ అయిపోతుంది. మన ఇచ్చిన వాల్యూ యాక్చువల్ వాల్యూ ఫస్ట్ కేసు కనుకోండి, ఫస్ట్ కేసు అయిన తర్వాత బయటకు వచ్చేది, కానీ అక్కడ బ్రేక్ ఇవ్వడం మర్చిపోరు. ఫస్ట్ కేసు తర్వాత సెకండ్ కేసుకి వెళ్ళిపోతున్నారు, అక్కడ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి, అక్కడ బ్రేక్ ఇచ్చారు, ఇప్పుడు టెర్మినేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏమైందండి 2 బ్లాక్స్ ఆఫ్ కోడ్ ఒకసారి రన్ అవుతుంది. 2 కేసెస్ యొక్క అవుట్పుట్ మనకు ఒకేసారి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది else if ladder, we can select only one option. In switch case, we can select only one option. If break statement is not given, we can select one or more options. That's a major point. In else if ladder, last block is associated with else. In switch case, the last block is related to default. మళ్ళీ అడుగుతా డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎక్కడైనా పెట్టొచ్చండి, మధ్యలో ఉండాలా లాస్ట్లో ఉండాలా? యూ కెన్ స్పెసిఫై డిఫాల్ట్ బ్లాక్ ఎనీవేర్ విత్ ఇన్ స్విచ్ కేస్, బట్
అదే డిఫాల్ట్ బ్లాక్ మనం మధ్యలో ఎక్కడైనా పెట్టామనుకోండి బ్రేక్ ఇవ్వాలి. సో డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎప్పుడు లాస్ట్‌నే ఉండాలని కాదు. ఎక్కడైనా మనం అసైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న రూల్ ఒకటి ఉంటది స్విచ్ కేస్‌కి. స్విచ్ కేస్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఆర్డినల్ డేటా. నార్మల్ మీరు సిలో నేర్చుకున్నటువంటిదండి. ఆర్డినల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఆర్డినల్ వాల్యూస్ అంటాం. నంబర్స్ ఆర్డినల్ వాల్యూస్. క్యారెక్టర్స్ ఆర్డినల్ వాల్యూస్. అడ్వాన్స్‌డ్ వచ్చేటప్పుడు స్ట్రింగ్స్ ఆల్సో యాక్సెప్టెడ్ యాస్ ఇన్పుట్ ఫర్ స్విచ్ కేస్ ఆప్షన్స్. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఉండవండి. మీ సిలో నేర్చుకుంటే గనక ఇంటిజర్ వాల్యూస్ ఉండాలి. క్యారెక్టర్ టైప్ ఇవ్వాలని రూల్ ఉండేది. అదే మీరు అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్‌కి వచ్చారనుకోండి, ఇంటిజర్స్ యాక్సెప్ట్ చేస్తది. క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తుంటది. స్ట్రింగ్స్‌ని కూడా మనం ఇవ్వచ్చు. కేస్ ఫస్ట్ స్ట్రింగ్, కేస్ సెకండ్ స్ట్రింగ్ అని. మరి ఫ్లోటింగ్ వాల్యూస్ అనేది ఇవ్వలేమండి. కానీ సిలో నేర్చుకున్నారు కాబట్టి సి పాయింట్ ఆఫ్ వ్యూలో జావా స్క్రిప్ట్ కూడా అలా ఉంటుంది. బేసిస్ జావా స్క్రిప్ట్. అంచేత ఇట్ యాక్సెప్ట్ ఆర్డినల్ డేటా. ఆర్డినల్ మీన్స్ నంబర్ 1 తర్వాత 2 వస్తదని తెలుసండి. 2 తర్వాత 3 వస్తదని తెలుసు. వాటిని ఆర్డినల్ వాల్యూస్ అంటాం. ఏ తర్వాత నెక్స్ట్ వచ్చేది బి. బి తర్వాత నెక్స్ట్ వచ్చేది సి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్స్ కూడా ఆర్డినల్. క్యారెక్టర్స్ ఆర్డినల్ ఎందుకంటామంటే యాస్కీ కోడ్ మీద బేస్ అయి ఉంటది కాబట్టండి. మీరు అప్పర్ కేస్ తీసుకున్నారనుకోండి. అప్పర్ కేస్ ఏ అంటే 65. నెక్స్ట్ బి అంటే 66. అది పైకి మనకి ఏబీసీలు కనిపిస్తూ ఉంటాయి. లోపలికొచ్చిన యాస్కీ కోడ్ 65, 66, 67 అవి ఎలాగుంటాయి? ఒక ఆర్డర్‌లో ఉంటాయని. వీటిని ఆర్డినల్ వాల్యూస్ అంటాం. అదే ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నామనుకోండి ఆర్డినల్ వాల్యూస్ కాదు. 5.5 ఉందండి. నెక్స్ట్ నంబర్ అంటే 5.6 అని చెప్పలేం. 5.5555 కావచ్చు. 5.51115 కావచ్చు. ఎన్నైనా డిఫైన్ చేయొచ్చండి. సి పాయింట్ ఆఫ్ వ్యూలో స్విచ్ కేస్‌కి ఉన్నటువంటి ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఆర్డినల్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిదర్ ప్యూర్ ఇంటిజర్ ఆర్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఆర్డినల్ డేటా ఎందుకయిందంటే క్యారెక్టర్స్ ఆల్సో మెయిన్‌లీ బేస్డ్ ఆన్ యాస్కీ కోడ్. యాస్కీ కోడ్ ఈచ్ క్యారెక్టర్ హాస్ ఇట్స్ ఓన్ యాస్కీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ కేస్ లెటర్స్ అంటే 65 నుంచి ఉంటుంది. లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ అయితే 97 స్టార్ట్ అవుతాయి. ఒకసారి చూడండి. యాస్కీ షీట్. దట్ పార్ట్. మీకు ఎగ్జాంపుల్ చూపించట్లేదు. ఎగ్జాంపుల్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. ఇక లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాను. వాట్ ఈస్ లూప్ మీన్స్ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ స్టేట్మెంట్స్ కెన్ బి రిపీటెడ్ సెవెరల్ టైమ్స్ or until some condition is fulfilled. ఎలాగైనా చెప్పొచ్చండి. దీంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. అడిషనల్ లూప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ ఫర్ ఇన్ లూప్, ఫర్ ఆఫ్ లూప్. ఫర్ ఇన్ లూప్ ఒకటి ఉంటుందండి. ఫర్ ఆఫ్ లూప్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ ఇన్, ఫర్ ఆఫ్. సేమ్ సింటాక్స్, నో డిఫరెన్స్. ఫర్ where variable. Here where means not keyword, variable. Variable equals start value, semicolon. Variable equal to less than or equal to end value, semicolon. Update counter అంటాం. Either maybe increment or decrement. Increment value, decrement value. Then begin set of statements of the for loop and end of the for loop. ఎప్పుడు ఫర్ లూప్ యూజ్ చేయాలి? హౌ మెనీ టైమ్ ద లూప్ మస్ట్ బి ప్రాసెస్డ్ యు నో ఇన్ అడ్వాన్స్. ఒక లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలో మనకు ముందే తెలుసు అనుకోండి. అప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాం. 1 to 10 టైమ్స్. ఇది. అంటే ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ ముందే మనకు తెలుసు. అన్ని సార్లు హౌ మెనీ టైమ్స్ ద లూప్ మస్ట్ బి రిపీటెడ్ వి నో ఇన్ అడ్వాన్స్. ముందుగానే మనకు తెలుసుంటే అటువంటిప్పుడు ఫర్ లూప్. ఇక్కడ వైల్ లూప్ ఎప్పుడు అప్లై చేయాలి? ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి.
ఒక లూప్లో మనం ఇచ్చినటువంటి కండిషన్ యొక్క అవుట్కమ్ ప్రాసెసింగ్ మీద ఆధారపడి ఉందనుకోండి. ఒక లూప్లో మనం ఇచ్చినటువంటి కండిషన్ యొక్క దాని యొక్క వాల్యూ ప్రాసెస్ చేసినటువంటి వచ్చినటువంటి వాల్యూ మీద ఆధారపడి ఉందనుకోండి, వైల్ లూప్ యూజ్ చేసుకుంటాం. దట్ మీన్స్ అవుట్కమ్ వేరియబుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కండిషనల్ వేరియబుల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అవుట్కమ్ అంటే మన రిజల్ట్ వేరియబుల్ వేరు, కండిషన్లో కౌంటింగ్ చేసేటటువంటి వేరియబుల్ వేరు అనుకోండి, అప్పుడు ఫర్ వాడుకుంటాం. మనకు అవుట్కమ్ వేరియబులే కండిషన్లో పార్టిసిపేట్ చేసే వేరియబుల్ అయిందనుకోండి, అప్పుడు వైల్ లూప్ కానీ డూ వైల్ లూప్ కానీ వాడుతాం. మళ్ళీ వైల్ వేరు డూ వైల్ వేరు కదా. చూద్దాం ముందు ఫర్ లూప్ వైల్ లూప్ చూడడం. వైస్ వెర్సా అవుట్కమ్ వేరియబుల్ కూడా మనం లూప్లో పెట్టవచ్చు, ఫర్ లూప్లో పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువగా ఏంటంటే ఎగ్జాంపుల్ డిస్ప్లే సమ్ ఆఫ్ 1 to 10 numbers. డిస్ప్లే సమ్ ఆఫ్ 1 to 10 numbers అన్నాను. 1 to 10 numbers. So repeat the process of sum from 1 to 10. Here outcome is sum. బట్ కౌంట్ అనేది 1 2 3 4 అని కౌంట్ అనేది. కౌంట్ వేరు, సమ్ వేరు. ఎప్పుడైతే 10 వచ్చిందో మన ప్రాసెస్ టెర్మినేట్ చేసి టోటల్ సమ్ డిస్ప్లే చేస్తున్నాం. 1 + 2 + 3 1 to 10 55. ఇప్పుడు అలా కాకుండా డిస్ప్లే సమ్ ఆఫ్ సమ్ n నంబర్స్. సమ్ ఆఫ్ n ఫస్ట్ 1 to n numbers. If sum is greater than 55, stop the process. If sum is greater than 55, then stop the process. ఇప్పుడు మనం లూప్ కండిషన్‌లో వాడుకోవాల్సింది కౌంట్ వేరియబుల్ కాదండి. సమ్. ఫస్ట్ టైమ్ సమ్ 0, నెక్స్ట్ టైమ్ సమ్ 1 అవుతుంది. నెక్స్ట్ టైమ్ సమ్ 3 అవుతుంది. నెక్స్ట్ టైమ్ సమ్ 6 అవుతుంది. నెక్స్ట్ టైమ్ సమ్ 6 + 4 10 అవుతుంది. అలా ఎప్పటి వరకును 55. నెక్స్ట్ మళ్ళీ వచ్చేటప్పటికి 55 + 11 అవుతదండి. n అన్నాం మనం. n అనేది n వాల్యూ 50 కావచ్చు, 100 కావచ్చండి. బట్ కండిషన్ ఏం పెట్టుకున్నాం, 55 కన్నా గ్రేటర్ దాన్ వస్తే స్టాప్ ద లూప్. అటువంటప్పుడు ఫర్ లూప్‌లో అయినా ఇవ్వచ్చండి. కానీ వైల్ లూప్ యూజ్ చేసుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు 5 టైమ్స్ ఎళ్లి రమ్మన్నామండి. 5 టైమ్స్ ఎళ్లి రండి అని చెప్పేసామండి. హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. ముందే తెలిసిపోయింది. 5 టైమ్స్ ఎళ్ళొచ్చారు. ఓకే. ఇప్పుడు నేను అలా చెప్పలేదండి. మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్‌కి ఎళ్లి రండి. ఎక్కడైతే మీకు వీక్‌గా అనిపించిందో ఆగిపోమన్నానండి. ఎక్కడైతే మీకు వీక్‌నెస్ అనిపించిందో ఆగిపోమన్నాం. ఇప్పుడు యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ద లూప్ మస్ట్ బి రిపీటెడ్. ఏమో ఫస్ట్ టైమ్ ఎళ్ళేటప్పటికి కొంతమంది వీక్ రావచ్చండి. 2 టైమ్స్ వెళ్ళొచ్చిన తర్వాత వీక్‌నెస్ రావచ్చు. థర్డ్ టైమ్ తర్వాత వీక్‌నెస్ వచ్చిందండి. అక్కడ ఆపేశారు. సో, అటువంటి కేస్‌లో మనం వైల్ లూప్ యూజ్ చేయాలి. మీరు కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అప్లై చేస్తారండి. న్యూమరికల్ మెథడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎర్రర్ వాల్యూ ఉంటది. ఆ ఎర్రర్ వాల్యూ 0.00001 వచ్చే వరకు ప్రాసెస్ చేయమంటాం. కొన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10 ఇటరేషన్స్‌ని ప్రాసెస్ చేయమంటాం. 5 ఇటరేషన్స్ ప్రాసెస్ చేయమంటాం. 15 ఇటరేషన్స్‌ని ప్రాసెస్ చేయమంటాం. అలా ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, 10థ్ ఇటరేషన్, 15థ్ ఇటరేషన్స్ అని మనం చెప్తే ఫర్ లూప్ వాడాలి. ఎర్రర్ వాల్యూ 0.0001 వచ్చే వరకు ప్రాసెస్ చేయమన్నాం అనుకోండి, వైల్ లూప్ యూజ్ చేసుకుంటాం. బట్ అవుట్‌కమ్ వేరియబుల్ ఈస్ the conditional variable is mainly based on outcome variable, then better to use while loop. The conditional variable is different from outcome variable, result variable, then for loop is useful. ఇక do while మీద తెలిసిందండి. Without conditional verification, first iteration can be executed automatically. After execution of first iteration of loop, condition can be tested.
నేను ఎంట్రీ కంట్రోల్డ్, ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్ అని చదివానండి. ఎంట్రీ కంట్రోల్డ్, ఎగ్జిట్ కంట్రోల్స్. ఫర్ వైల్ లూప్స్ ఆర్ ఎంట్రీ కంట్రోల్ లూప్స్. డూ వైల్ లూప్ ఇస్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్. సో ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ సింటాక్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఓన్లీ డిఫరెన్సెస్ అవి ఒకసారి రీకాల్ చేస్తున్నానండి. ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైల్ లూప్. అక్కడ ఇలాగా ఇక్కడ అలాగా 2 విధాలుగా వాడుకోవచ్చండి. కౌంట్‌కి వైల్‌లో వాడొచ్చు. కౌంట్‌కి ఫర్‌లో వాడుకోవచ్చు. ఔట్‌కమ్ కండిషన్ అనేది వైల్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఔట్‌కమ్ కండిషన్ అనేది ఫర్‌లో యూజ్ చేసుకోవచ్చండి. కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనం వైల్ లూప్‌లో ఇచ్చే కండిషన్ మన యొక్క రిజల్ట్ మీద ఆధారపడి అది బ్రేక్ అవ్వాలన్నప్పుడు వైల్ యూజ్ చేసుకోవడం. మన రిజల్ట్ వేరు. ఇన్ని సార్లు తిరిగితే చాలు లూపు. ఇన్ని సార్లు ఇటరేటివ్ అయితే చాలు అనుకునేటప్పుడు ఫర్ లూప్ వాడుకుంటాం. Do while at least the block of code executed at least once. After that condition can be tested. Yeah. Do while loop. వీటితో పాటు ఫర్ ఇన్ లూప్, ఫర్ ఆఫ్ లూప్ అని ఉంటాయి. అవి ES6లో ఉన్నటువంటి లూప్స్ అండి. ES వెర్షన్ 6 జావా స్క్రిప్ట్ సంబంధించిన లూప్. ఫర్ ఇన్, ఫర్ ఆఫ్ ఎక్కడ యూజ్ చేస్తారో చూడండి. మీరు ఒక డిక్షనరీలా డిఫైన్ చేశారనుకోండి, కీ వాల్యూ పేర్స్ అంటాం. డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్స్. కీ వాల్యూ ఎరే డిఫైన్ చేశారనుకోండి, కీ ఇంటర్నల్ కీ ఉంటుందండి, ఇండెక్స్ అంటాం. ఎరే అయితే వీ హ్యావ్ టు మెయింటైన్ ఓన్లీ వాల్యూస్. No need to maintain index, automatically represented by the system. అదే డిక్షనరీ అన్నాం అనుకోండి, కీ వాల్యూ మనమే మెయింటైన్ చేయాలి. కీ మనం ఇస్తాం, వాల్యూ మనం ఇస్తాం. అలా కీ వాల్యూ పేర్స్ ఆఫ్ డాటా ఎక్కడ ఉంటే కనుక ఫర్ ఇన్ లూప్ యూజ్ చేసుకుంటాం. ఫర్ ఇన్ లూప్ అది ఎరేలో ఉన్న వాల్యూస్ డిస్ప్లే చేయమన్నాం అనుకోండి, ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేస్తాం. కీ వాల్యూ పేర్స్ ఆఫ్ డాటా కెన్ బి ప్రాసెస్డ్ బై యూజింగ్ ఫర్ ఇన్ లూప్. కంటెంట్ ఆఫ్ ఎరే కెన్ బి ప్రాసెస్డ్ బై ది ఫర్ ఆఫ్ లూప్. సింపుల్ ఫర్ లూప్స్ అండి. ఎక్కువగా వాడేటటువంటి లూప్స్ అవి. ఇక్కడ కొత్తగా ఇప్పుడు ఎప్పుడు ఏం చెప్తున్నాను, లెట్ ఒకటి చెప్పాను. లెట్ కీవర్డ్, ఫర్ ఇన్ లూప్, ఫర్ ఆఫ్ లూప్. ఇది అడ్వాన్స్ వెర్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. లేదా అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కింద తీసుకుంటా ఉండి బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. సిలో ఉన్నటువంటిది. బ్రేక్ టెర్మినేట్స్ కరెంట్ అడ్రస్ ఆఫ్ ది లూప్, గో టు నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ ది లూప్. Break statement terminates the current iteration of the loop and go to next statement after the loop. That means whenever break statement is executed, it terminates current iteration and also terminates complete loop and directly go to next statement after the loop. That is a break. Whereas continue terminates only current iteration and go to execute next iteration. Continue terminates current iteration and directly go to execute next iteration. To continue the loop, we are using continue statement. To break the loop, we are using break statement. మీరు రిటర్న్ అనేది కూడా వాడేవారు. రిటర్న్ స్టేట్మెంట్. బ్రేక్ స్టేట్మెంట్ టెర్మినేట్స్ ద లూప్. బ్రేక్ స్టేట్మెంట్ terminates loop. Return statement terminates a function. Terminates a function. మనం ఏదైనా ఫంక్షన్ డిఫైన్ చేస్తాం అనుకున్న ఫంక్షన్ మనం బయటకు వచ్చేయడానికి రిటర్న్ స్టేట్మెంట్ అని యూజ్ చేస్తాం. రిటర్న్ సమ్ వాల్యూస్ ఫంక్షన్ టెర్మినేట్ అయ్యి అక్కడ ఇచ్చిన వాల్యూ రిటర్న్ చేసేది. ఎగ్జిట్ అని కూడా వాడేవారు. ఎగ్జిట్ ఫంక్షన్. ఇట్ టెర్మినేట్స్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రోగ్రామ్. Terminates the process of the program. Exit is a function. But break, continue, return, these are keywords. So return terminates the function. Break terminates the loop. Continue terminates current iteration and go to execute next iteration. ఈ మూడు అక్కడ ఎంతమంది ఏమి నేర్చుకున్నారు, సేమ్ అయ్యి ఎక్కడ ఉంటాయని. బ్రేక్, కంటిన్యూ.
ఒకసారి బ్రేక్ జోన్ లోకల్ వేరియబుల్ I ఈక్వల్ 0 స్క్రిప్ట్ I ఈక్వల్ 0, I less than or equal to 10, I plus plus. Whenever I equal to 3, break and is break statement. లేకపోతే కనుక స్టేట్మెంట్ డిస్ప్లే చేయమని డాక్యుమెంట్ అట్ రైట్ ఎండ్ ఆఫ్ ది ఫర్ లూప్. ఫస్ట్ I value 0 equal to 3, no, the number is 0. Break line, increment next value, I value 1 equal to 3, no, execute these two statements, again increment I value. Whenever I equal to 3, then condition is satisfied, break is executed, then automatically goes out of the loop. So it displays only 0, 1 and 2 only. 0, 1 and 2. The final output is 0, 1 and 2.